నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపై కంటి శ్రీనివాసరెడ్డి ఫైర్. డబుల్ బెడ్రూమ్లు పింఛన్లు ఇవ్వలేదని ఆరోపణ. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర. గీత కార్మికులతో మమేకమైన సంజయ్ సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడి. ఉత్సాహభరిత వాతావరణంలో కబడ్డీ ఫైనల్ పోటీలు. విజేత జట్టుకు నగదు బహుమతి అందజేసిన కంది శ్రీనివాసరెడ్డి. ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. మహాశయుడి ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపు. బేల మండలంలో విశ్వ హిందూ పరిషత్ శౌర్య దివాస్ వేడుకలు. డిసెంబర్ 6 హిందువుల త్యాగానికి ఫలితం వచ్చిన రోజున విహెచ్పి. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రత్నపూర్ కాండ్లీ నుండి నర్సాపూర్ గ్రామం వరకు కొనసాగింది. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికి ఈ పాదయాత్రలో బండి సంజయ్తో కలిసి నడిచారు. అనంతరం నర్సాపూర్లో ఏర్పాటు చేసిన బీజేపీ ఉమ్మడి జిల్లా నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. బేల మండలం పోహార్కే గ్రామంలో కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్సాహభరితమైన వాతావరణంలో కబడ్డీ పోటీలు కొనసాగాయి. 5 రోజుల పాటు జరిగిన పోటీలో దాదాపు 84 టీంలు పాల్గొన్నాయి. పాండ్రకౌడ, మాజ్రా గ్రామాల టీంల మధ్య చివరి పోరు ఉత్కంఠగా సాగింది. ఈ 2 జట్లు హోరాహోరీగా తలపడగా పౌండ్రకౌడ టీం విజయం సాధించింది. మాజ్రా టీంపై 5 పాయింట్స్ తేడాతో విజయ ఢంకా మ్రోగించింది. ఈ కార్యక్రమానికి కంది ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. బ్యాండు మేళాల మధ్య గ్రామస్తులు, యువకులు ఘన స్వాగతం పలికారు. విజేత జట్టుకు ఫౌండేషన్ తరపున 21,000 రూపాయల నగదు బహుమతిని అందజేసి అభినందించారు. ఇలాగే క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆకాంక్షించారు. క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. అంతకుముందు క్రీడాకారులతో కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. హలో హలో మన జీనత్లో క్రీడా టోర్నమెంట్ లో ఒక 6 కూడా కొట్టారు. అంటే పకడ్బందీగా మరటు కోడు పట్టాల గురించి వాళ్ళతో చప్పట్లు కొట్టండి. అలాగే మజిరా ప్యాంట్. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ గీత కార్మికులతో మమేకమయ్యారు. గీత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికులు ఇచ్చిన తాటికాలను బండి సంజయ్ సేవించారు. ఎంపీ సోయం బాపురావుకు స్వయంగా బండి సంజయ్ తాటికలు పోశారు. బీజేపీ సర్కార్ వస్తే గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని సంజయ్ పేర్కొన్నారు. గురించి మీరు ప్రభుత్వానికి చెప్పాలి.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కాగజ్ నగర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే పీడిత అణగారిన వర్గాల అభ్యున్నతి సాధ్యమైందన్నారు. సిందం శ్రీనివాస్ బాబాసాహెబ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన చెప్పారు. నవ సమాజ నిర్మాణం కోసం అసమానతలను రూపుమాపడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేషంగా కృషి చేశారని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతి బాపులే దంపతుల విగ్రహాలకు సైతం పూలమాలలు ఆ మహనీయులు అందించిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ విద్యనే ప్రధానంగా నమ్ముకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారని, భావితరాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. जो है प्रज्वलित करे कलेक्टर आदिलाबाद डायनामिक कलेक्टर मैडम के हाथों से परम पूज्य बाबा साहेब डॉक्टर अंबेडकर जी को एमएलए साहब श्री राठौड़ बापूराव जी के महापरिनिर्वाण को अनुरोध है कि बाबा साहब की प्रतिमा के आगे बाबा साहब की प्रतिमा को पुष्प से विनती करूंगा. रामचंद्र ఆదిలాబాద్ జిల్లాలో 66th మహాపరినిర్వాణ దినోత్సవం జరుపుకున్నాము. సో ప్రతి సంవత్సరం లాగా బర్త్ యానివర్సరీతో డెత్ యానివర్సరీ ఆఫ్ సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ మేమందరూ కలిసి విత్ ఫుల్ ప్రోటోకాల్ విత్ ఫుల్ డివోషన్ కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. ఆదిలాబాద్ నాట్ ఓన్లీ ఆదిలాబాద్ జిల్లా బట్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్. Baba Saheb Ambedkar Garu is one of the greatest scholars and greatest personalities. So not for future generations, the present generations kuda from district administration tarafna we hope that the message of peace, equality and brotherhood goes. Adilabad Jilla. ఆదిలాబాద్ బేల మండలంలోని స్థానిక శివాజీ చౌక్ వద్ద విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు శౌర్య దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 40,000 ఉన్మాద కట్టడాల్లో ఒకటి నేలమట్టమైన శుభదినంగా ఇవాల్టి రోజును కీర్తించారు. విహెచ్పి మండల అధ్యక్షులు ఉప్పల్ నారాయణ్ 1992 డిసెంబర్ 6న శౌర్య దివాస్ కోట్లాది హిందువుల త్యాగానికి ఫలితం వచ్చిన రోజు అని పేర్కొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, బేల మండల కేంద్రంలోని స్థానిక శివాజీ చౌక్ విజయ్ దివాస్ విశ్వ హిందూ పరిషత్ నుంచి ఈ విజయ్ దివాస్ జరపడం జరిగింది. 1992 డిసెంబర్ 6న ఏదైతే ఈ విజయ్ దివాస్ గురించి చాలా ప్రాణాలు ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రాణాలు అర్పించారు. అదే విధంగా ఈ రోజు పురస్కరించుకొని స్థానిక బేల మండల కేంద్రంలోని ఈ విజయ్ దివాస్ ప్రోగ్రామ్ ని మన విశ్వ హిందూ పరిషత్ తరపున జరపడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ అనేది ఏ మతానికి పరిచయంగా లేదు. ఈ విశ్వ హిందూ పరిషత్ అనేది హిందూ పరిషత్ అనేది మన పరిషత్ అనేది ఏ ధర్మానికి. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు. మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్లో.
వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. వెల్కమ్ బ్యాక్. బడుగు బలహీన వర్గాల ఆస్థాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పలు పార్టీల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కన్న కలలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఎస్సీ సెల్, బీఎస్పీ, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, సమతా సైనిక్ దళ్, ఇతర దళిత సంఘాల నాయకులు అంబేద్కర్కు నివాళులర్పించి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. बहुजन समाज पार्टी जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. डॉक्टर बाबा साहेब अम्बेडकर, डॉक्टर बाबा साहेब अम्बेडकर. डॉक्टर बाबा साहेब अम्बेडकर. जय भीम, जय भीम. जोहार अंबेडकर, जोहार अंबेडकर. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పండుగల ముత్యాల హారాలు అనే పుస్తకాన్ని జిల్లా మాధ్యమిక విద్యాధికారి రవీందర్ కుమార్ ఆవిష్కరించారు. పుస్తక రచయిత రాథోడ్ శ్రవణ్తో కలిసి ఉట్నూరు సాహిత్య వేదిక అధ్యక్షులు జాదవ్ బంకట్ లాల్ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండుగలు ముత్యాల హారాలు అనేటటువంటి పుస్తక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తి కలిగినటువంటి సభ అని కొనియాడడం నిజంగా. ఆత్మజ్యోతి ప్రదీప్త, చాలా సంతోషకరమైనటువంటి విషయం. శ్రావణ్ రాథోడ్ సార్ రచించినటువంటి పండుగలు ముత్యాల హారాలు అనేటటువంటి పుస్తక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తి కలిగినటువంటి సభ అని కొనియాడడం నిజంగా. ఆత్మజ్యోతి ప్రదీప్త, చాలా సంతోషకరమైనటువంటి విషయం. శ్రావణ్ రాథోడ్ సార్ రచించినటువంటి పండుగలు ముత్యాల హారాలు అనేటటువంటి పుస్తక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తి కలిగినటువంటి సభ అని కొనియాడడం నిజంగా. ఆత్మజ్యోతి ప్రదీప్త, చాలా సంతోషకరమైనటువంటి విషయం.
శ్రావణ్ రాథోడ్ సార్ రచించినటువంటి పండుగలు ముత్యాల హారాలు అనేటటువంటి పుస్తక కార్యక్రమాన్ని గ్రహించుకోవడం. ఎంతో సంతృప్తి కలిగినటువంటి సభ అని కొనియాడడం నిజంగా. ఆత్మజ్యోతి ప్రదీప్త, చాలా సంతోషకరమైనటువంటి విషయం. శ్రావణ్ రాథోడ్ సార్ రచించినటువంటి పండుగలు ముత్యాల హారాలు అనేటటువంటి పుస్తక కార్యక్రమాన్ని గ్రహించుకోవడం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఘన నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయం ప్రజాసేవా భవన్ లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆయనను ఆదర్శంగా తీసుకునే తాను ఇంత వాడినయ్యానని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని శ్రీనివాసరెడ్డి చెప్పారు. जय भीम जय भीम जय भीम जय भीम नायकत्व बाबा साहेब अंबेडकर गारू अमर रहे. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సామాజిక చైతన్యాన్ని, సామాజిక విప్లవాన్ని భారతదేశ చరిత్రలో ఒక సామాజిక విప్లవకర్తగా ఆయన వేసినంత ముద్ర బహుశా ఏ నాయకుడు వేసి ఉండకపోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో, వారి ఆలోచనలతో ప్రభావితమైన నేను వ్యక్తిగతంగా అనేక సార్లు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే జీవితంలో నా చదువులో కానీ, నేను వ్యాపారంలో రాణించడంలో కానీ, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని నా ప్రగాఢ విశ్వాసం. అంబేద్కర్ గారి ఆశయాలతో, వారితో మమేకమై ప్రజలకి మరింతగా ఎట్లా చేరువ కావాలి, మరింత సామాజిక చైతన్యం ఎట్లా తీసుకురావాలి, దళితులకు, బహుజనులకు, వెనుకబడిన తరగతులకు, గిరిజనులకు మరింత సంక్షేమ ఫలితాలని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళ జీవితాల్లో ఎలా మార్పు నింపాలి అని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని, సిద్ధాంతాల్ని నా మెదడు నుంచి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం హెటిగూడ గ్రామ పంచాయతీలో శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎస్ఐ గుంపుల విజయ్, ఎంపీడీఓ మహేందర్ హాజరై దుప్పట్లను వృద్ధులకు అందజేశారు. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాల్లో నిరుపేదలు, వృద్ధులకు సేవ చేయాలనే ఆలోచన రావడం ఎంతో అభినందనీయమని ఎస్ఐ గుంపుల విజయ్, ఎంపీడీఓ మహేందర్ అన్నారు. యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ చేస్తున్న సేవలను అభినందిస్తూ తమ వంతుగా సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఈ సంస్థ ఈ సొసైటీని నెలకొల్పినప్పటికీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ రక్తదాన శిబిరమే కావచ్చు, మెడికల్ క్యాంపే కావచ్చు, నిత్యావసర సరుకుల పంపిణీ కావచ్చు, ఇటువంటి దుప్పట్ల పంపిణీ కావచ్చు, ఇటువంటివన్నీ చేస్తూ పేదలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎస్ఆర్ఎస్ యూత్కి అభినందనీయం. ఇటువంటి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం. మీరు అడిగినట్టుగానే మా వంతు సహకారం మీ ఎస్ఆర్ఎస్ యూత్కు నాకు అందినంతగా, నాకు తోచినంతగా నీకు సహకారం అందిస్తూనే ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ప్రజల్లో మమేకమై ప్రజలకు వెన్నుదన్నుగా. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని సెయింట్ థామస్ పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యంతో విద్యార్థిపైకి బస్సు దూసుకెళ్లిందని ఎస్ఎఫ్ఐ నేతలు చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు విద్యార్థి కాలు పైనుంచి వెళ్లడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రమాదానికి కారణమైన పాఠశాలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎంఈఓ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. న్యాయం చేయాలి ప్రణీత్ కు వెంటనే.
సాయంత్రం ప్రణీత్ సెంట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రణీత్ గాయపడడం జరిగింది. ఆ గాయానికి కేవలం సెంట్ థామస్ పాఠశాల యాజమాన్య ఏఎస్ఏ భావిస్తుంది. దానికి నిరసనగా నేడు ఎంఈఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఎంఈఓ గారు ఆ పాఠశాల తప్పు లేదని మాకు చెప్పడం జరిగింది. అది ముమ్మటుగా అక్కడ అంతర్జాతీయ రహదారి ఉండడం, రాకపోకలు జరగడం, అక్కడ సిబ్బంది యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రణీత్కు గాయమైందని మేము నమ్ముతున్నాం. కాబట్టి సెంట్ థామస్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఎంఈఓ కార్యాలయం వద్ద ఇప్పుడు కూడా రావడం జరిగింది. ఏ అధికారి కూడా. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో అయ్యప్పమాల ధరించిన స్వాములకు పట్టణానికి చెందిన ముస్లిం యువకులు అల్పాహారం అందించారు. మతాలు, కులాలు, ప్రాంతాలు వేరైన మనుషులంతా ఒక్కటే అని నిరూపించారు. ఈ సందర్భంగా ఈ మతాలు, కులాలు, ప్రాంతాలు అనేవి మనల్ని మన గుర్తింపు కోసం సృష్టించుకున్నవేనని, ఏ మతమైనా సాటి మనిషిని ప్రేమించాలని తెలిపారు. ఎముకలు కొరికే చలిలో స్వాములు మండల దీక్షలు తీసుకుని ఆ అయ్యప్పని కొలుస్తారని, వారికి అల్పాహారం అందించడం, వారితో కలిసి అల్పాహారం చేయడం ఆనందంగా ఉందని ముస్లిం యువకులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించే అయ్యప్పమాల స్వాములకు ముస్లిం బోధ్ పట్టణంలో ముస్లిం యువకుల తరఫున భిక్ష అంటే అల్పాహారం సమర్పించడం జరిగింది. ముస్లింలు అయినప్పటికీ అంటే ప్రతి ఒక్కరు సోదరభావంతో మెలగాలనే ఉద్దేశంతో ఈ మెసేజ్ అనేటువంటిది దేశవ్యాప్తంగా కూడా అంటే సొసైటీలో వెళ్ళాలనే ఉద్దేశంతో అల్పాహారం ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అంబేద్కర్ వల్లనే పౌరులు అన్ని హక్కులు అనుభవిస్తున్నారని యువజన సంఘాల నేతలు చెప్పారు. భారత రాజ్యాంగాన్ని రాసిన మహోన్నతమైన మేధావి అంబేద్కర్ అని తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 5 విభాగాల్లో వైద్య నిపుణులను నియమించామని, త్వరలోనే మిగతా ఖాళీ పోస్టులను భర్తీ చేసి అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ప్రస్తుతం కార్డియాలజీ, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూరో సర్జరీ వైద్య నిపుణులు వచ్చారని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో త్వరలోనే మిగతా వారిని రప్పించి అన్ని రకాల వైద్య సేవలను జిల్లా ప్రజలకు అందిస్తామని అన్నారు. అనంతరం వచ్చిన వైద్యులు రోగులను పరీక్షించి ఓపీ సేవలను ప్రారంభించారు. రావడం కుదిరి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ లాస్ట్ వీక్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మన గవర్నమెంట్, మన డిఎం రమేష్ రెడ్డి గారు చొరవ తీసుకొని మనం అందరము జిల్లా ప్రజలందరం కృషితో నేను ప్రతిసారి హైదరాబాద్ అయినప్పుడల్లా డిఎంఈ గారికి, రమేష్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా రిజి సార్ గారికి, ప్లస్ మన లోకల్ ఎమ్మెల్యే రామన్న సారు, ప్లస్ మన ఎంపీ గారు, జడ్పీ చైర్మన్ గారు అందరూ సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్ అయిపోయింది, డాక్టర్ లేక బాధపడే వాళ్ళం. లాస్ట్ వీక్ మన 5 డాక్టర్లు గవర్నమెంట్ మనం పంపించారు. దానిలో డాక్టర్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, యూరాలజిస్ట్ ఉన్నారు, పీడియాటిక్ సర్జరీ, అంకాల్ సర్జరీ, న్యూరో సర్జరీ, అందరు యూత్ అండ్ డైనమిక్. వాళ్ళు రాగానే నేను అందరికీ వెల్కమ్ పలికాను. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఆదిలాబాద్లో పనిచేయ ఉత్సాహంగా ఉన్నారు. 5 డాక్టర్ వచ్చారు కనుక మనము వాళ్ళ యొక్క సేవలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఇన్నాళ్ళు డాక్టర్లు లేరు బాధపడి ఇప్పుడు డాక్టర్ వచ్చారు కనుక. కిరాణా మర్చెంట్ వ్యాపారులు కిరాణా దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చేస్తున్న దాడులను అరికట్టాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ దాడులను నిరసిస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మార్వాడి ధర్మశాలకు చేరుకుని సమావేశమయ్యారు. వ్యాపారులు చేసుకునే సమయంలో వచ్చి శాంపుల్స్ సేకరిస్తున్నారని, తమ పనులు చేసుకోకుండా అడ్డుపడుతున్నారని వ్యాపారులు ఆరోపించారు. అసలే కరోనా తర్వాత వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతున్న తరుణంలో నాణ్యతా ప్రమాణాల పేరుతో దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈరోజు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. విశేషం ఏమంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఆమె ఎంబడి ఆయన భర్తను తొలకొచ్చి తీసుకొని వచ్చి డబ్బుల డిమాండ్ చేస్తుంది. అందుకే మేము ఇక్కడ అందరం సమావేశమై దాని గురించి చర్చించుకుంటున్నాం. మరి దాని గురించి మేము ఎమ్మెల్యే సాబు గారితో మాట్లాడాలనుకుంటున్నాం. మరి ఆయన ఇక్కడ ఆదిలాబాద్లో అందుబాటులో లేరు కాబట్టి రేపు సాయంత్రం ఆయనతో కలిసిన తర్వాత మరి వేరేది తదుపరమైన మార్కెట్ బంద్ చేయాలన్నా ఏం లేదా అని తర్వాత మేము డిసిషన్ తీసుకుంటాం. ఆమె మా మీద షాపులలో ఏ వరుస గుర్తా హరాస్మెంట్ చేయకూడదు అని మేము కోరుకుంటున్నాం. మీ డబ్బుల డిమాండ్ చేయొద్దు అని కోరుకుంటున్నాం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మరాఠీ భాగవత్ కథ సప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు భక్తులు, పట్టణ ప్రముఖులు అధిక సంఖ్యలో తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తి గీతాలు, భజనలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతులిచ్చారు. యావత్ మాల్ జిల్లా ఘటాంజీకి చెందిన ప్రవచనకర్త సవితా సుభాష్ రావు ముఖ్య అతిథిగా హాజరై తన ప్రవచనాలు వినిపించారు. भक्तुలకు उपदेशन చేశారు. तुम्ही साध्यामध्ये गेले वेळेला ती एक पूर्ण करून टाकत असं नाही. आणि दुसरी गोष्ट ऐकत असताना काय कोणी काय करतात श्लोक होतात ते मंत्र शब्द घेणार त्याची ते घेतात. मग कोणाची एक ओळ जरी आपण आपल्या जीवनात जरी उतरवलं तरी भगवंत मिळाल्याशिवाय राहत नाही. म्हणून सगळ्यांनी लक्षात ठेवा की 7 दिवस ऐका आणि त्यांना होत नसेल కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని, దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణ కమ్మరి ఖాతి సంఘం అధ్యక్షులు సిద్ధు డిమాండ్ చేశారు. ధృవీకరణ పత్రాల జారీలో రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందలేకపోతున్నామని, ప్రతిదానికి కుల ధృవీకరణ పత్రాలు అవసరం పడుతున్నాయని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. कम्मर संगम को ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ దాసాంజనేయ హనుమాన్ మందిరం ఆవరణలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ ఆధ్వర్యంలో శౌర్య దివస్ ను నిర్వహించారు. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం కోసం ఎంతో మంది సమిధులై భావితరానికి ప్రేరణ అయిన తరుణంలో ఈ శౌర్య దివస్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందువుల ధర్మ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. దీన్ని దేశమంతటసుగా జరుగుతున్నది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ ఆధ్వర్యంలో శౌర్య దివాస్ చేస్తున్నాం. ఎందుకంటే మన విదేశీ దండయాత్రికుడు బాబర్ అయోధ్యలో రామ మందిరంపై కట్టిన నిర్మాణాన్ని ఈరోజు కూల్చి మన హిందూ కోన లౌకికవాదుల కుట్రను ఛేదిస్తూ ఆ శౌర్యత్వంతో తలపెట్టిన సుదినము శౌర్య దివాస్. దీన్ని దేశమంతటసుగా జరుగుతున్నది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ ఆధ్వర్యంలో శౌర్య దివాస్ చేస్తున్నాం. ఎందుకంటే మన కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆదిలాబాద్ను కుష్టు రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ కుష్టు గుర్తింపు సర్వేను అదనపు డిఎంహెచ్ఓ సాధనతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వివరాలను సేకరించారు. ఆశా కార్యకర్తలతో కూడిన బృందం ప్రతి ఇంటిని సందర్శించి అందరినీ పరీక్షించాలని డిఎంహెచ్ఓ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 1006 బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయని తెలిపారు. మనం కుష్టు వ్యాధిని నిర్మూలించాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ లెప్రసీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అనేది 1983లో మనం స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి మనం ఈరోజు ఎట్లయితే మనం లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయినింగ్ చేసిన ఆ విధంగా కేస్ డిటెక్షన్ చేసుకుంటూ పోతే 2021లో మన గణనీయంగా లెప్రసీ కేసెస్ చాలా తగ్గినాయి. కాకపోతే ఇప్పుడు గత కోవిడ్ కారణంగా మనం ఇంతకుముందు 3 సార్లు మనం సర్వే చేయడం జరిగింది. కాకపోతే కోవిడ్ కారణంగా మనం చేయలేకపోయినాం. కాబట్టి ఈ రోజు నుంచి 20 తారీఖు వరకు మీరు యాక్టివ్
ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయికి పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. జంజీరాలు సాయి విఘ్నేష్, సాక్షి జవర్, వంశిక, అనుష్క, సమీర్, అక్షయ్ ఆయా విభాగాల్లో తమ సత్తా చాటి హైదరాబాద్లోని మాదాపూర్లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్లో పాల్గొంటున్నారు. వీరికి గైడ్ టీచర్గా మల్లెల కబీర్ దాస్ వజ్రమాల వ్యవహరిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.